హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన భారతదేశ ప్రథముల గురించి క్లాస్ చూడబోతున్నాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వైమానిక దళాల మొదటి భారతీయ ప్రధాన అధికారి ఎయిర్ మార్షల్ ఎస్కే ముఖర్జీ 1954 నుండి 1960 వరకు ఉన్నారు. టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి క్రికెటర్ హర్భజన్ సింగ్. తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి మాయావతి, ఉత్తరప్రదేశ్. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు దాదాబాయి నౌరోజీ. ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన మొదటి భారతీయుడు అభినవ్ బింద్రా. మొదటి మహిళా రాయబారి విజయలక్ష్మి పండిట్, మాజీ సోవియట్ యూనియన్. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకి అధ్యక్షత వహించిన మొదట భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్ 1953 సంవత్సరం. మొదటి మహిళా మంత్రి విజయలక్ష్మి పండిట్, ఉత్తరప్రదేశ్. అతి చిన్న వయస్సులో కేంద్ర మంత్రి మండలిలో క్యాబినెట్ ర్యాంకును పొందిన మహిళ సుష్మా స్వరాజ్. అతి చిన్న వయసులో ఒక రాష్ట్రానికి మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మహిళ సుష్మా స్వరాజ్ 25 సంవత్సరాల వయసులో హర్యానా రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు. తెలుగులో మొట్టమొదటి కవయిత్రి తిమ్మక్క. భారత్లో తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి చోకిలా అయ్యర్, సిక్కిం రాష్ట్రానికి. ప్రపంచ అథ్లెటిక్స్ పోటీలలో పతకం సాధించిన తొలి భారత మహిళ అంజూబీ జార్జ్. బెంగాల్ మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ 1772 నుండి 1785 సంవత్సరం వరకు. ప్రజలచే ఎన్నికైన తొలి లెఫ్ట్ ప్రభుత్వాధినేత నంబ్రూది పాద్ 1957, కేరళ. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి దక్షిణ భారతీయుడు శేఖర్ బాబు, ఆంధ్రప్రదేశ్. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ 1984 సంవత్సరం. అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన మొదటి మహిళ కల్పనా చావ్లా, రెండవ మహిళ సునీతా విలియమ్స్. అంతరిక్షంలో అత్యధిక రోజులు 195 రోజులు గడిపిన తొలి మహిళ మరియు అత్యధిక సమయం స్పేస్లో నడిచిన తొలి మహిళ సునీతా విలియమ్స్. మొదటి ఫీల్డ్ మార్షల్ జనరల్ మానిక్ షా 1973 సంవత్సరం. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ బచేంద్రి పాల్ 1984 మే 24న. ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన మొదటి భారతీయురాలు సంతోష్ యాదవ్. ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినది పుదోర్జీ. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కురాలు మాలావత్ పూర్ణ. సప్త సముద్రాలలోని 7 జలసంధులు ఈదిన తొలి మహిళ బులా చౌదరి. 5 ఖండాలలోని సముద్రాలను ఈదిన తొలి మహిళ బులా చౌదరి. ఇంగ్లీష్ ఛానల్ 47 కిలోమీటర్ను ఈదిన తొలి భారతీయుడు మిహిర్ సేన్ 1958 సెప్టెంబర్ 27న ఈదడం జరిగింది. అంటార్కిటికా చేరిన తొలి వ్యక్తి లెఫ్టినెంట్ రామ్ చరణ్ 1960 సంవత్సరం. ఐక్యరాజ్య సమితి మొదటి సివిల్ పోలీస్కు అడ్వైజర్గా నియమితులైన తొలి వ్యక్తి కిరణ్ బేడి. మొదటి మహిళ ఐఏఎస్ అధికారి అన్నా జార్జ్. మొదటి మహిళ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి 1972 బ్యాచ్. మొదటి మహిళ డీజీపీ అధికారి కంచన్ చౌదరి భట్టాచార్య, ఉత్తరాఖండ్. తొలి మహిళ లెఫ్టినెంట్ జనరల్ సైనిక దళానికి పునీతా అరోరా. తొలి మహిళ ఎయిర్ వైస్ మార్షల్ వైమానిక దళం పద్మా బందోపాధ్యాయ. తొలి మహిళ వైస్ అడ్మిరల్ నేవీకి పునీతా అరోరా. స్వతంత్ర భారతంలో మొట్టమొదటి భారతీయ కమాండర్ జనరల్ కెఎం కరియప్ప. దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి భారతీయుడు ఐకే బజాజ్. సైనిక దళాల మొదటి భారతీయ ప్రధాన అధికారి జనరల్ ఎం రాజేంద్ర సింగ్ 1955 సంవత్సరం. నావికా దళాల మొదటి ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ ఆర్డి కటారి 1958 నుండి 1962 వరకు.
స్వతంత్ర భారతదేశపు మొదటి నావికా దళాల ప్రధాన అధికారి రేర్ అడ్మిరల్ జేటిఎస్ హాల్ 1947 నుండి 1948 మధ్య కాలము. స్వతంత్ర భారతదేశపు మొదటి ఎయిర్ చీఫ్ ఎయిర్ మార్షల్ సర్ థామస్ ఎల్రెస్ట్. మొదటి మహిళా కేంద్ర మంత్రి రాజకుమారి అమృత్ కౌర్ ఆరోగ్య శాఖకి. మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపలాని ఉత్తరప్రదేశ్కి. మొదటి మహిళా స్పీకర్ షానోదేవి. లోక్సభకు తొలి మహిళా స్పీకర్ మేరా కుమార్ 2009 సంవత్సరంలో. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి మహిళ అనిబిసెంట్ 1917 సంవత్సరంలో. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ సరోజినీ నాయుడు 1925 సంవత్సరంలో. మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు ఉత్తరప్రదేశ్కు. భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ మరియు మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి మరియు చిట్ట చివరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి మరియు చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన తొలి మహిళ రజియా సుల్తానా 1236 సంవత్సరం నుండి 1240 సంవత్సరం వరకు. బుకర్స్ ప్రైజ్ సాధించిన తొలి భారతీయ వనిత అరుంధతి రాయ్ ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ కు లభించింది. తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా సేవలందించినది బాబు జగజ్జీవన్ రామ్ 28 సంవత్సరాలు. అతి పిన్న వయస్సు గవర్నర్ స్వరాజ్ కౌల్ మిజోరం 37 సంవత్సరాల వయస్సులో. స్వతంత్ర భారతదేశ తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి 1947 సంవత్సరంలో. రాజ్యాంగం అమలులోకి వచ్చాక తొలి బడ్జెట్ సమర్పించిన వ్యక్తి జాన్ మతాయ్. అతి పిన్న వయస్సులో లోక్సభ సభ్యురాలైన మహిళ అగాధా సంగ్మా. రాజ్యసభ తొలి మహిళా సెక్రటరీ జనరల్ విఎస్ రమాదేవి. తొలి భారతీయ మహిళా డాక్టర్ కాదాంబిని గంగోలీ. అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు డాక్టర్ నాగేందర్ సింగ్. ఇంగ్లాండ్ను సందర్శించిన తొలి భారతీయుడు రాజా రామ్మోహన్ రాయ్ 1832 సంవత్సరంలో. గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించిన తొలి భారతీయుడు వేణుగోపాల్. ఆర్బీఐ తొలి గవర్నర్ ఓస్టర్న్ స్మిత్ 1935 నుండి 1937 సంవత్సరం వరకు. ఆర్బీఐ తొలి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్ 1943 నుండి 1947 సంవత్సరం వరకు. ఆర్బీఐ తొలి మహిళా డిప్యూటీ గవర్నర్ కేజే ఉదేసి. గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలు సానియా మిర్జా వింబుల్డన్ డబుల్స్లో. గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడు మహేష్ భూపతి. ఉత్తర దక్షిణ ధృవాలకు చేరుకున్న తొలి వ్యక్తి అజిత్ బజాజ్. పద్మశ్రీ సత్కారం పొందిన తొలి నటి నర్గీస్ దత్. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మహిళ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 2007 సంవత్సరంలో. తొలి పత్రిక బెంగాల్ గెజెట్ 1780 సంవత్సరంలో. తొలి పోస్టాఫీస్ కలకత్తా 1727 సంవత్సరంలో. దేశంలో తొలి ఎలక్ట్రానిక్ రెవెన్యూ జిల్లా పాల్కడ్. తొలి ఉపగ్రహం ఆర్యభట్ట 1975 సంవత్సరం. తొలి న్యూక్లియర్ రియాక్టర్ అప్సరా 1956 సంవత్సరం. తొలి సోలార్ సిటీ ఆనంద్పూర్ సాహిబ్. తొలి రేడియో ప్రసారాలు ప్రారంభమైనది బొంబాయి మరియు కలకత్తాల మధ్య 1927 సంవత్సరంలో. ఆర్కిటిక్లో తొలి పరిశోధనా కేంద్రం హిమాద్రి. ప్రపంచంలో తొలి బయోమెట్రిక్ కార్డ్ ఆధార్ కార్డ్ భారతదేశం. మహిళల కొరకు దేశంలో మొట్టమొదటి ఓపెన్ జైలును ఎక్కడ ప్రారంభించారు? పూణే. ఇండియాలో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం కర్ణాటక. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.
జీకేకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్‌లోకి వెళ్లి చూడండి.